రేయ్ సకా చెప్పరా ఏం టాబ్లెట్ తీసుకురావాలో. 101 రా. ఇదేం టాబ్లెట్ రా? అది టాబ్లెట్ పేరు కాదు బంగారం. మళ్ళా ఇప్పటికి ఎన్నిసార్లు అడిగినావు? మరీ ఇంత కన్ఫ్యూజ్ ఫెయిల్ ఏంట్రా? రాసుకా. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎస్ చెప్పండి. చెప్పరా. ఏవండి మీరా జాస్మిన్ గారు, కొంచెం మీ మెడిసిన్ ఇస్తారా? నా పేరు మీరా జాస్మిన్ అని చెప్పానా? చూడ్డానికి కొంచెం అలానే ఉన్నారు, ఏమని పిలవాలో తెలియక. సరే ఇవ్వండి. ఏంటిది? అంటే డాక్టర్లు ఇలా రాస్తేనే కదా మీకు అర్థమయ్యేది. అందుకని కోడి గెలికినట్టు రాస్తే డాక్టర్ అయిపోతారా? ఎలా రాసినా బాగానే అర్థమై ఇస్తున్నారు. నువ్వు రాసిన రాతలకు కాదు, స్పీకర్ పెట్టి మరీ ఊరంతా వినిపించేలా చేసావు కదా, నాకు వినిపించింది. మొత్తం 320. ఇదేంటి అవ్వట్లే, స్కాన్ అవ్వట్లేదు. ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? సరే మెడిసిన్ అక్కడ పెట్టి పేమెంట్ అయ్యాక తీసుకెళ్ళండి. ఇందాకే కదండి మిమ్మల్ని మీరా జాస్మిన్లా ఉన్నారన్నాను, ఇప్పుడేంటండి రమ్యకృష్ణలాగా చేస్తున్నారు? ఇదిగో సుబ్బారావు. సరే సుబ్బారావు కాకపోతే పాపారావు. ఇది నా మెడికల్ షాప్ కాదు, ఇక్కడ నేను ఒక ఎంప్లాయీని మాత్రమే. పేమెంట్ అయ్యాకనే మెడిసిన్ ఇస్తాను. ఈ రోజుల్లో ఎవరికి హ్యూమానిటీ లేకుండా పోతుంది. అక్కడ మా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అయినా మీకు అర్థం కావట్లేదు. ఏంటి? జస్ట్ నార్మల్ ఫీవర్కి. నార్మల్ ఫీవర్ కాదు మీరా జాస్మిన్, చాలా పెద్దది. మీ నెంబర్ చెప్పండి, మీ నెంబర్ ఫోన్పే కొట్టేస్తా. వీడేంటి తేడాగున్నాడు? ఇది కూడా అవ్వట్లేదు, ఇంకేం చేస్తాం? నెంబర్ చెప్పండి. ఏంటిడు? సరే తీసుకో. 8311 135. డన్. ఏమండి మీరా జాస్మిన్ గారు, హ్యాపీ బర్త్డే. నీకెలా తెలుసు? కొత్త డ్రెస్సు పక్కన చాక్లెట్స్ చూసి గెస్ కొట్టేసా. థ్యాంక్స్. ఏముందిరా పిల్ల. ఇగోరా నీ టాబ్లెట్స్. థ్యాంక్స్ రా. నెంబర్ని ఏం చేద్దాం? ఫోన్పేలో హాయ్ పెడదాం. The next day. హలో హలో. ఏంటి ఇంకా తగ్గలేదా? నేను చెప్పాగా జాస్మిన్, అది చాలా పెద్ద రోగం, అసలు లేవలేకపోతుండు. ఏదైనా తిందామన్నా నోరు కూడా ఓపెన్ అవుతలే. అలాంటప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, లేదంటే పోయినా పోతాడు నీ ఫ్రెండ్. మొత్తం ఎంక్వైరీ చేసిన, ఈ చుట్టుపక్కల డెత్ బెట్టికి రెడీ అయిన వాళ్ళు కూడా నీ చేతి మెడిసిన్ తిని బతికినారంట. హే పిచ్చి, ఎవరు చెప్పారు నీకు? నా పిచ్చే చెప్పింది. సరే డోస్ పెంచిస్తా, కొంచెం జాగ్రత్త.
ఆ? తగ్గకపోతే డోస్ పెంచిస్తావా మీరా జాస్మిన్? ఈసారి తగ్గిపోతుంది, లేదంటే డోస్లు కాదు డైరెక్ట్ ఆ. హ్మ్. రేయ్, ఆ? నీకేం కావాలో చెప్పు. రోజు ఇలా వస్తే ఆ? నా జాబ్ పీకేస్తారు. అంటే ఫోన్పేలో హాయ్ అని పెడితే రిప్లై ఇవ్వలే. ఫోన్ పేలో ఎవరైనా మెసేజ్ చేస్తారా? హ్మ్? అంటే డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తే బాగోదని. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ, ఇలా మొహం మీద అడితే నేనేం మాట్లాడలేను. ఆహా, మరి సార్తో ఎలా మాట్లాడాలో? హ్మ్? ఆ, ఆ, ఎలా అంటే నీకు వాట్సాప్లో పింగ్ చేస్తా. అవునా, సరే అయితే నువ్వు ఇక్కడ నుంచి దుబ్బేయి. అది కాదు, మా ఫ్రెండ్ గాడు చావు బతుకు. రే రే, ఆపరా. రోజు ఇక్కడ నుండి మెడిసిన్ తీసుకుపోవడం, పోయి చెత్త కుప్పలో పడేయడం, నేను అన్నీ చూస్తున్నా. తెలిసిపోయిందా? హ్మ్. తెలిసిపోయింది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు మీరా జాస్మిన్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావనుకో, యానిమల్స్కి వేసే ఇంజెక్షన్ తీసి పొడిచి పడేస్తా. పోరా. నువ్వు విన్నావు కదా, ఇదేం చేస్తుంది? అలా కాదు నిన్ను. అమ్మో, ఇది పొడిచినా పొడిచేస్తుంది. పొడుస్తా, పోరా. మొత్తానికి నువ్వు నన్నేదో మాయ చేసావు, ఇలా నీ ప్రేమలో పడేసావు. హ్మ్, అలా అయితే మొదటి రోజు నువ్వు నన్ను మాయ చేసావు నీ కళ్ళతో. సార్కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేక? నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేస్తా. మరి అమ్మ నాన్న, మంత్రాలు, జనాలు? అలా జరగాలంటే సాహసాలు చేయాలేమో. అయితే సాహసాలు చేద్దాం. దానికంటే ముందు మనం ప్రేమ పక్షుల్లా ఎగరాలిగా. స్ట్రైట్గానే చెప్తున్నావు కదా? లోపల భయం చెప్పనివ్వదు. ఎందుకు భయం? అలా ఉండిపోద్ది. సరే పద, నీ భయాన్ని పులి స్టాప్ పెట్టిద్దాం. సరే పద. ఇక్కడే. ఎక్కడే మీ ఇల్లు? ఇంకా ముందుంది. సరే బాయ్. అవును, ఇప్పుడు కూడా నీలో భయాలు ఉన్నాయా? ముద్దు పెట్టుకుందామా? రే, నువ్వు భయపడుతూనే ఉండరా. అది కాదు మీరా జాస్మిన్. నాకు అర్థమైంది, కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు పో. నాలో భయాన్ని పోగొట్టి ఇలా వెళ్ళమండం కరెక్టేనా? రే, ధైర్యం ముద్దుకేనా? ఇంకా చాలా వాటికి ఉన్నాయి. ప్రెజెంట్కి అయితే ఇదే. సరే, నీ ధైర్యం నాకు నచ్చింది,
ముద్దు మాత్రం పెట్టను. పో. మళ్ళీ నన్ను పిరికివాన్ చేసిపోతావేమో ఇలా ముద్దు పెట్టకుండా పోతే. ఓరి దుర్మార్గుడా, ఎలా రా ఇలా ముడి పెట్టేస్తావు నువ్వు? ఓకే బాయ్. ఇదే ముద్దే. సరే కళ్ళు మూసుకో. లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేస్తా. అయ్యా ఇవన్నీ నాకేం తెలియదు, నువ్వు ముందు మూసుకోబోయ్. బాయ్. ఓసే మీరా జాస్మిన్, ప్రపంచంలో ఇలాంటి ముద్దెవరైనా పెడతారా? పోరా. Cheers. థ్యాంక్స్ రా సూర్య, పార్టీ ఇస్తున్నందుకు. ఏరా, ఈ మధ్య ఈడు అసలు భూమి మీద ఆగట్లేదు, ఏంటి సంగతి? అదా ఓ మెడికల్ అమ్మాయితో లవ్లో పడ్డాడులే. మెడికలే? మెడికల్ అంటే నువ్వు ఎక్కువ ఊహించుకోకు. మరి మెడికల్ షాప్లో పనిచేసే అమ్మాయి. మెడికల్ షాపా? రేయ్ గిరి, దానికేంట్రా వీడు ఇంత బిల్డప్ ఇస్తుండు? కమాన్ రా, దాంట్లో ఏముంది, చిల్. రై ఏంట్రా పవన్ నీ బాధ? రేయ్ నాదేముందిరా, ఈ మధ్య చక్కగా రోజు ఆఫీస్కి రావట్లేదు, లీవ్స్ మీద లీవ్స్ పెడుతున్నావు. అదేందని చూస్తే మెడికల్ షాప్ అమ్మాయితో. రేయ్ నీకు మంది ఎక్కువైనట్టుంది, దీంతో ఆపేద్దాం ఇంకా. రే వాడికి మంది ఎక్కువ అవడం ఏంట్రా? అసలు నువ్వు ఎలా ఉంటున్నావు? ఇదేనా నువ్వు మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? రేయ్ ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు? ఒకడు మెడికల్ షాప్ అంటాడు, ఒకడు ఫ్రెండ్షిప్ అంటాడు. అసలు మైండ్ ఉందారా మీకు? రేయ్ ఉంది కాబట్టి నీకోసం వచ్చినాం రా. ఆపండ్రా, చిన్నపిల్లల్లాగా. వాడి లవ్ వాడిష్టం, మీకేంట్రా మధ్యలో? మరి మెడికల్ షాప్ అమ్మాయి ఏంట్రా? మన బ్యాచ్లో ఎర్రి పుష్పమైంది ఈడేరా, నాకు తెలుస్తుంది. కూర్చోరా. ఎరా గిరి, మన గర్ల్ ఫ్రెండ్స్ ఏ రేంజ్లో ఉన్నారో తెలుసు కదా మామ నీకు. రే గిరిగా చెప్తున్నా, ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఇక్కడ నుంచి లేవండ్రా. రే కూర్చోరా. రేయ్ మాకేం గతి లేక రాలే. రేయ్ పోదాం పద. నీకు జాబ్ లేకపోతే మా కంపెనీలో రిఫర్ చేసి పెట్టుకున్నారా నిన్ను. ఎందుకో తెలుసా, నా ఫ్రెండు అని, మా ఫ్రెండు అని. అయినా కానీ వీడికి విశ్వాసం లేదురా, మనల్ని పొమ్మంటున్నాడు. రే వీడికి మన వాల్యూ అర్థం కాదు కానీ పదండ్రా వెళ్దాం. పదండ్రా. కూర్చోండ్రా, వాడేదో కోపంలో అన్నాడు, మీరు ఎందుకు సీరియస్ అవుతున్నారు? కూర్చోండి. రేయ్ వాడికి మన ఫ్రెండ్షిప్ వాల్యూ అర్థమవుతలేదు, పద పోదాం పద. రే ఎక్కడికి రా, ఆగండ్రా. రే ఆగండ్రా. గది లేకుండా తాగడానికి వచ్చా అనుకున్నా. సాగా కొడుతుంది. హలో హలో, ఏంటిది అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? కట్ చేస్తుంటే అర్థం కావట్లే. హ్యాపీ బర్త్డే రా. ఈరోజు నీ బర్త్డే కదా, ముందుగా నేనే విష్ చేద్దామని కాల్ చేశా. సరే చేసావుగా, హ్యాపీయా? ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నేను సాఫ్ట్వేర్ కదా, నాకు 1,00,000 పంచాయతీలు ఉంటాయి, అందులో ఇదొకటి. నేను మళ్ళీ మాట్లాడతా, బాయ్. సరే, బర్త్డే రోజు ఇలా మూడ్ అవుట్ అయి ఉండొద్దురా, సంతోషంగా ఉండు. ఎలా ఉండాలో నాకు తెలుసు, బాయ్, మళ్ళీ మాట్లాడతా. రే వాళ్ళు వచ్చింది నీకోసమే కదరా, అలా పంపించడం కరెక్టేనారా? ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లే. అరే నీకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళు నీ మంచి కోసం చెప్తున్నారా, అయినా వాళ్ళు మంచి చెప్తుంటే చెడు తీసుకుంటున్నావు చూడు. నీ జావు నీ జావు, ఓబే. వాడేం చేయలేడు. ప్రతి ఒక్కటి సలహాలు ఇచ్చేటవాడు. హ్యాపీ బర్త్డే.
హ? ఏమైంది చెప్పు, ఎందుకు ఇలా అని ఉన్నావు? ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు కదా. హ్మ్. సరే, అదేదైనా ఉండని, నాకేం చెప్పనక్కర్లేదు. మనం సినిమాకి పోదామా? హ్మ్? హ్మ్. ఈ సైలెన్స్ ఏంట్రా? ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సరే వెళ్ళిపో. చెప్తున్నా, నేను నిజంగానే వెళ్ళిపోతా. వెళ్ళిపో. నీ బర్త్డే అని ఫార్మర్స్లో లీవ్ పెట్టేసుకొని వస్తే నువ్వు వెళ్ళిపోమంటున్నావు కదా. సరే, చెప్పు, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు నా వల్ల ఏమైనా హర్ట్ అయ్యావా? అరే ఏదైనా మాట్లాడరా. నువ్వు నీ జాబ్ మానేస్తావా? ఇప్పుడు జాబ్ ఎందుకు మానేయడం? మానేస్తావా లేదా? సరే, ఎందుకో చెప్పు. ఇప్పుడు నన్ను రీజన్స్ ఏం అడగకు. లేదు, నాకు తెలియాలి. సో రీజన్స్ చెప్తే కానీ నువ్వు డెసిషన్ తీసుకోలేవా? ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా సడన్గా మాట్లాడుతున్నావు? ఆ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇంత ఇండిపెండెంట్గా ఉన్నానంటే అదే నా మెయిన్ రీజన్. దాన్ని ఎందుకు మానేయాలి? జస్ట్ సే ఎస్ ఆర్ నో. ఈవెన్ ఈరోజు మన ఇద్దరం ఇలా కలిసి ఉన్నామంటే దానివల్లే కదరా. అవును, నిజమే. రాకుండా ఉండాల్సింది. ఏమన్నావు? ఏ చెప్పు, ఎస్ ఆర్ నో. లేదు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు జాబ్ ఎందుకు మానేయడం? మళ్ళీ అడుగుతున్నా, ఎస్ ఆర్ నో. ఇప్పటిదాకా నీ మీద ప్రేమతో రీజన్ ఏంటో కనుక్కుందాం అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా, కరెక్ట్గా విను. నో. నాకు తెలిసే నువ్వు ఇదే చెప్తావని. నాకు అవ్వాల్సిందేలే. ఏంటి నీకు అయ్యేది? సరే, నీ జాబ్ మానేయమంటే మానేస్తావా? నేనెందుకు మానేస్తా? నా కంపెనీ రేంజ్ ఏంటో నీకు తెలుసు కదా. మరి నేనెందుకు మానేస్తా? నేను పనిచేసే మెడికల్ షాప్ కూడా అలాంటిదే కదా. అవును, నువ్వు పనిచేసే మెడికల్ షాప్ వల్లనే నాకు ప్రాబ్లం. మానేస్తావా లేదా? నీలో మేలీగో తప్ప ప్రేమ కనిపించట్లేదు సూర్య. అయితే పోవే. సరే సార్, మీ రేంజ్కి తగ్గ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి. అది నాకు తెలుసు. హే సూర్య, సార్ మీరా? కూర్చో కూర్చో. మీరేంటి ఇక్కడ? వర్క్ ఉంది, వచ్చాను. సార్ ఏమన్నా తింటారా?
థ్యాంక్స్. ఏంటోయ్ అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావు? అదేం లేదు సార్, ఫుడ్ లేట్ అయ్యి. ఫుడ్ లేటా? అలా అనిపించట్లేదే. ఏంటి లవ్వా? అట్లేం లేదు సార్. పర్వాలేదు చెప్పొచ్చు. మీ ఏజ్లో మేము కూడా అలానే ఉండేవాళ్ళం. మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా సార్? లవ్ స్టోరీసా? ప్రేమ పెళ్ళి ఒక్కరితోనే. సూపర్ సార్. సారీ సార్. సరే, ఇట్స్ ఓకే. ఏంటోయ్ మా వాడిని ఇంతసేపు వెయిట్ చేస్తావా? సార్ అయినా మీరు ఇది ఆర్డర్ చేయలేగా సార్? నాకేం కావాలో తనకు తెలుసు. చెప్పలేదు కదా? మై వైఫ్ ప్రవళిక. హాయ్. ఇంకెంతసేపు పోయి? చిన్న పని ఉంది, మళ్ళీ వస్తా. సరే త్వరగా రా. వైఫా? డూ యూ బిలీవ్ ఇన్ లవ్? ఏమో సార్, అంత కన్ఫ్యూజ్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒక విషయం చెప్తా. అందాన్ని పనిని చూసి పుడితే అది ప్రేమ ఎలా అవుతుంది చెప్పు? మరి ఎలా తెలుస్తుంది ప్రేమని? నీ మనసుతో మాట్లాడు, అదే చెప్తుంది. వదిలేండి సార్, నేను వెళ్ళాలి. ఆ రోజు నేను చేసిన తప్పే. ప్లీజ్ మాట్లాడు. మీరెవరో నాకు తెలియదు సార్. నేనేదో పక్కనే ఉన్న మెడికల్ షాప్లో పనిచేసే అమ్మాయిని. నిజంగా సారీ, నువ్వు అలా మాట్లాడకే ప్లీజ్. సార్ నిజంగా మీరెవరో నాకు తెలియదు. మీ రేంజ్కి నాలాంటి అమ్మాయితో మాట్లాడడం ఇదే మొదటిసారి. అరే నేను ఆ రోజు చేసిన చాలా పెద్ద తప్పే. నువ్వేం చేయమన్నా చేస్తా. మళ్ళీ లైఫ్లో ఒక్క మాట కూడా నన్ను ప్లీజ్. ఇంకేం మిగిలి ఉందని నువ్వు అనడానికి? ఆ రోజు లైఫ్కి సరిపడేంత మాట అక్కడే అనేసావుగా. అయినా నాకు నువ్వొద్దు, పోరా. సింధు 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 సారీనే నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఎహే, ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆ రోజు ఇలానే నువ్వే వెంటపడి నువ్వే లవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయావు కదా. నాకేం నువ్వొద్దు. ఆ రోజు ఏదో కోపంలో అలా అయ్యింది. కోపం వస్తే పొమ్మంటావా? ఒక ఆడపిల్లని అలానే వదిలేస్తావా? ఆ రోజు అర్థం కాలేదే. ఈరోజు చెప్తున్నా, ఇంకెప్పుడు వదిలేను. ఇప్పుడు విను, నేను వదిలేస్తున్నా ఈరోజు. చూడు ఆ రోజు నేను పేరుకే వదిలేసా. మళ్ళీ వెళ్ళగానే వేసుకున్నా. వస్తే ఇంకేం చేయనా నేను? ఏంటి
ఇది నువ్వు అప్పుడే వేసుకున్నావా? నేను రోజు వచ్చి అక్కడే చూస్తున్నా. ఇప్పుడే వచ్చి వేసుకొని అప్పుడే వేసుకున్నా అనేసి అబద్ధాలు అబద్ధాలు. నీకెలా తెలుసు? మీకేంటి సార్, పెద్దోళ్ళు, పెద్ద ఆఫీస్లో జాబ్ చేసుకునే వాళ్ళు, మీరు సింపుల్గా మర్చిపోతారు. నాలాంటి ఓ చిన్న జాబ్ చేసుకునే అమ్మాయికి టైం పడుతుంది. గుడ్ బై. హే వసై సారీ నే వదులు. లైఫ్ లో ఇలా ఇంకెప్పుడు చూస్తే అలా చేయను. బాగుండదు. ఐ లవ్ యూ. రే వదులు. నేను వదలను. ఎవరైనా చూస్తే బాగుండదు. సరే ప్లీజ్ సారీ. చిన్నగుండేరా, ఊరికే కరిగిపోతుంది. ప్రేమించ కదా. నువ్వు నా పొట్టి మీరా జాస్మిన్ వే. మళ్ళేమైంది? లవ్ ఉంటేనే మీరా జాస్మిన్, లేదంటే పోవే గీవే పొట్టి సింధు. సింధునా చంపేస్తా. మొత్తానికి అమ్మాయి అనిపించుకున్నావు కదా. ఆహా, నీకు ఇలా కాదు, నీకు ఆ ఇంజెక్షనే కరెక్ట్. ఉండు. వామ్మో ఇంజెక్షనా? ఏ ఆగు, ఎక్కడికి వెళ్తావు?